అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి అందరూ ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అసలు మన ఐపీఎల్ మ్యాచ్ ట్రోఫీ ఎవరు గెలుస్తారు, లేకపోతే జరగబోయే T20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు అన్న దాని మీద కంటే కూడా తెలుగోళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని స్థాపిస్తారు, కూటమి గెలుస్తుందా లేకపోతే జగన్ రెడ్డి మళ్ళీ వన్స్ మోర్ అనుకుంటూ వస్తాడా, అసలు ఏం జరగబోతుంది అన్న దాని మీదనే ఎక్కువ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా, ఏ ట్రైన్లో చూసినా, ఏ బస్సులో చూసినా, ఏ ఊళ్ళో చూసినా, నిజం చెప్పాలంటే మా తెలంగాణలో కూడా మా ఎలక్షన్స్ మీద కంటే కూడా ఆంధ్ర ఎలక్షన్స్ మీద అందరి దృష్టి ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఇదే డిస్కషన్ వస్తుంది, ఎక్కడ చూసినా కూడా ఎవరు వస్తాలి, ఎన్ని సీట్లు వస్తాయి. సో దానికి సంబంధించి ఒక ఎన్నికల సర్వే ఒక లిస్ట్ని తయారు చేసి పదే నాకు మనోళ్ళు వాట్సాప్లోకి షేర్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు చేసిన సర్వే ఏంటంటే, అక్కడ ఉన్న జనాల వాళ్ళ నాడిని బట్టి, అక్కడ జరిగిన పోలింగ్ ప్రభావాన్ని బట్టి, అక్కడ ఏమంటారు ఏ పార్టీకి ఎక్కువ మద్దతుదారులు ఉన్నదాన్ని బట్టి అక్కడ ఎన్నికల సర్వే జరపడం జరిగింది. అందులో 88 సీట్లని 10 నుంచి 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని చెప్పి ఒక లిస్ట్ని రెడీ చేసి పంపించారు. అందులో 10 నుంచి 15 వేల మెజారిటీ మీన్స్ మినిమం 10 దాటకుండా మ్యాక్సిమం 1,00,000 ఓట్లు వచ్చినా కూడా అది ఈ లిస్టులోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఠాపురం మనం 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుంది అనుకుంటాను, ఆ పిఠాపురం కూడా ఈ లిస్టులోకే చేరుతుంది. ఆ తాడిపల్లిగూడెంలో ఒక 50 వేల మెజారిటీ వస్తుంది అనుకున్నాం కాబట్టి ఆ లిస్ట్ కూడా ఇందులోకే వస్తుంది. సో ఎట్లా చూసుకున్నా కూడా 10కి తగ్గకుండా 15 ఆ పైన ఎంతైనా ఆ లిస్టు మొత్తం ఇందులో ఉందన్నమాట. 88 స్థానాలు అఫీషియల్గా కూటమి గెలవబోతోంది. కాబట్టి ఆ 88 స్థానాల్లో ఉన్న జనాలు, కూటమి కార్యకర్తలు, అభిమానులంతా సంబరాలు చేసుకోవచ్చు అనేది అఫీషియల్ వార్తలు. సో ఆ లిస్ట్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు నియోజకవర్గాల పేర్లు చదువుతాను. అందులో మీ నియోజకవర్గం ఉందా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా. ఇందులో మొదటిగా ఇచ్చాపురం ఉంది. అంటే లిస్టు శ్రీకాకుళం వైపు నుంచి తయారు చేసి పంపింది కావచ్చు, అందుకే ఫస్ట్ అట్నుంచి వచ్చింది లిస్టు. మొదటిది ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాల వలస, శ్రీకాకుళం, బొబ్బిలి, రాజాం, విజయనగరం, శృంగవరపుకోట, భీమిలి, గాజువాక, వైజాగ్ తూర్పు, వైజాగ్ పడమర, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయక, రావుపేట, చోడవరం, ప్రత్తిపాడు, పిఠాపురం. ప్రత్తిపాడు అంటే ఇది 2 ఉన్నాయి, ఒకటి గోదావరి జిల్లాలో ఉన్న ప్రత్తిపాడు కిందకి వస్తుంది, తర్వాత పిఠాపురం ఉంది. చెప్పిన కదా ఆల్రెడీ, పిఠాపురం 10 నుంచి 15 వేల మెజారిటీ అని ఉంది, కానీ ఆ పైన ఎంత వచ్చినా అది ఈ లిస్టులోకే వస్తుంది అన్నమాట. పిఠాపురం తర్వాత కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పెద్దాపురం, మండపేట, పి గన్నవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, నిడదవోలు, రాజానగరం, కొవ్వూరు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, కైకలూరు, ఉండి, గన్నవరం, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ వెస్టు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్టు, మైలవరం, నందిగామ, తర్వాత తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, ఇది గుంటూరుకు సంబంధించిన ప్రత్తిపాడు. తర్వాత గుంటూరు వెస్టు, పెదకూరుపాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, పర్చూరు, అద్దంకి, ఒంగోలు, కొండపి, గిద్దలూరు, కనిగిరి, నెల్లూరు సిటీ, తర్వాత నెల్లూరు రూరల్, కావలి, కొవ్వూరు, రాజంపేట, ఆళ్ళగడ్డ, కర్నూలు, ఎమ్మిగనూరు, ఉరవకొండ, గుంతకల్లు,
తాడిపత్రి, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, పీలేరు, పలమనేరు, నగరి, కుప్పం. ఈ లిస్టులో నగరి కూడా ఉందా? నాకు తెలిసినంతవరకు ఈ లిస్టులో నిత్యం టీవీలో కనిపించే ప్రతి అభ్యర్థి ఓడిపోయేలా ఉన్నాడు. కొడాలి నానిది ఏంది, గుడివాడ కదా, గుడివాడ లేనట్టుంది ఈ లిస్టులో. అంటే గుడివాడ కొంచెం 10,000 లోపు 10,000 టైట్ టఫ్ ఫైట్ ఉండే ఛాన్సులు ఉన్నాయి అన్నమాట. సో ఈ 88 అనేటివి ఇవే సీట్లు పొత్తులో భాగంగా 88 సీట్లే గెలుస్తారని కాదు, ఇవి 10 నుంచి 15,000 ఓట్ల మెజారిటీ ఉండొచ్చు, లేదా ఆ పైన ఎంతైనా అవ్వచ్చు. అంతవరకు వచ్చిన లిస్ట్ ఇది. ఇంకా 10,000 లోపు మెజారిటీతో గెలిచే సీట్లు ఉన్నాయి, 5,000 మెజారిటీ లోపు గెలిచేటివి ఉన్నాయి. లేకపోతే అసలు నేల్ బైటింగ్ థ్రిల్లర్స్ అంటారు కదా, టఫ్ ఫైట్. అసలు ఎట్లా అంటే అసలు నరాలు తెగిపోయేంత ఉత్కంఠ. లాస్ట్ బాల్ దాకా నువ్వా నేను అన్నట్టు క్రికెట్ మ్యాచ్ ఎట్లయితే ఉంటుందో లాస్ట్ రౌండ్ దాకా కౌంటింగ్ నువ్వా నేను అన్నట్టు సాగే నియోజకవర్గాలు కూడా ఉంటాయి ఇందులో. సో అందులో గెలిచే సీట్లు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చేరితే లిస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బట్ ప్రస్తుతానికి చాలా కూల్గా, సాఫీగా, మరీ అంత టఫ్ ఫైట్ రాకుండా కొంచెం ఈజీగా విక్టరీ సాధించే అసెంబ్లీ స్థానాలు ఇవన్నీ. ఇందులో 88 ఉన్నాయి. దాదాపుగా ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గాలు మొత్తం పండగ చేసుకోవచ్చు, నో డౌట్ అలా. ఇంకా కొంతమంది అనుకోవచ్చు, అన్న మా తమ్ముడు మా నియోజకవర్గం కూడా గెలిచేది ఉంది కదా, మినిమం మా దగ్గర కూడా 15,000 20,000 ఓట్ల మెజారిటీ గెలిచే స్థానాలు ఉన్నాయి, మరి అది ఈ లిస్టులో లేదు అని ఎవరన్నా అనుకుంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గం అనేది మనకు బోనసే అనుకోవాలి. ఇక్కడ వచ్చిన లిస్టే ఇంత ఉంటే ఇంకా రాని ఉన్నాయంటే ఇంకా అడిషనల్గా మనకు బెనిఫిట్. అది ఇంకా వస్తే మరీ మంచిది. ఇప్పటికే అఫీషియల్గా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అనేది ఈ లిస్టు 10 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో వచ్చే లిస్టే తెలియజేసింది ఆ పైన. మరి ఇంకా 10,000 లోపు 5,000 లోపు థ్రిల్లింగ్ ఫైట్లు, తర్వాత 1,000 నుంచి 2,000 ఓట్ల మధ్యలో మెజారిటీ ఉండేవి కూడా ఉంటాయి. ఆ డిఫరెన్స్తో ఓడిపోయే సీట్లు కూడా ఉంటాయి. మరి అవి కూడా యాడ్ అయితే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. సో ఏదేమైనా గవర్నమెంట్ అనేది చాలా ఈజీగా మారబోతుంది అనేది ఇక్కడ సంకేతం. ఇది అందరికీ అర్థమైన సత్యం. సో ఇక పేర్లు నేను చెప్పలేను, దీని ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపెడుతుంది, ఎందుకు ఇంత ప్రభావం తీసుకొస్తుంది అనేది నేను అందరిని మెన్షన్ చేయలేను. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దెబ్బ మాత్రం గట్టిగా పడింది, అదైతే లైన్ క్లియరు. సో ప్రస్తుతానికి వచ్చిన ఈ 88 నియోజకవర్గాలు మాత్రం మీరు ఇంకా పండగ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లిస్టులో రాని పేర్లు ఉంటే అవి అడిషనల్గా బెనిఫిటే అనుకోవాలి. ఒకవేళ నియోజకవర్గాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. తర్వాత 10 లోపు గెలవబోయే నియోజకవర్గాల లిస్టు కూడా తొందరలోనే వస్తుంది. 10,000 లోపు 5,000 లోపు, ఆ లోపు ఎంత ఉన్నా 1,000 నుంచి 2,000 మధ్యలో ఉన్న ఎన్నైనా ఉండొచ్చాయి. ఆ నియోజకవర్గాల లిస్ట్ వస్తే డెఫినెట్గా దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. బట్ ప్రస్తుతానికైతే ఇది సంగతి. ఇందులో మేబీ ఆ కొడాలి నాని నియోజకవర్గం కదా, మేబీ అది 10,000 లోపు ఉండొచ్చు, లేకపోతే 5,000 లోపు ఉండొచ్చు, లేకపోతే టఫ్ ఫైట్ ఉండొచ్చు. ఇందులో లేదని అతనే గెలుస్తాడని కాదు, ఇందులో లేకపోయినా అది 10,000 లోపు మెజారిటీతో ఓడిపోవచ్చు అతను, లేకపోతే 5,000 మెజారిటీ లోపు ఓడిపోవచ్చు. అందుకే ఆ 10,000 లోపు ఉన్న లిస్ట్ రాలే మనకు, 10,000 పైన ఉన్న లిస్టే అది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు టీవీలో కనిపించి ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి ఒక్కరూ ఓడిపోయే ప్రమాదం చాలా గట్టిగా ఉంది. సో ఇది విషయం. థ్యాంక్ యూ. జై హింద్.